వచ్చినాయి కదా. అన్ని వచ్చాయి. ఏవి ఏవి ఆ, వాళ్ళంతా ఇంకా అవును, రైట్. ఇంకా నా- సుబ్బారావు గారు, ఇప్పుడు అదే. వీళ్ళు ప్రతిదీ ఎవరైనా కానీ, ఈయన కానీ ఎవరు పట్టుబడ్డా మేము లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం, లేదంటే నార్కో చేయండి, అది చేయండి, ఇది చేయండి అంటున్నాడు కదా. అంత ఈజీయా సార్? చెప్పగానే చేస్తారా? ఏంటి అసలు ప్రాసెస్ ఎట్లుంటుంది అది? దానికి ముందుగా ఒక అంశం చెప్పి నేను దాంట్లో సార్ చెప్పండి సార్. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఈ సిట్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఈ జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాములకు, దీంట్లో ప్రధాన నిందితులైన అద్దేపల్లి సోదరులకు ఇప్పటి నుంచి కాదు, 2006 నుండి వ్యాపార సంబంధాలు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయనేది పోలీసులు గుర్తించారు, విచారణ అవును. సంస్థలు. ఆ బార్ అండ్ రెస్టారెంట్లోనే కల్తీ మద్యం అమ్మారు. ఆ, కాబట్టి ఒకటి. రెండోది, వీళ్ళు ఏసీబీ కూడా విచారణ చేస్తా ఉంది. ఉమ్, ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇప్పటికే జోగి రమేష్ నివాసంలో సోదాలు నిర్వహించారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంతో పాటుగా లిక్కర్ స్కామ్ లింకులపై కూడా ఆరాధిస్తున్నారు. అసలు ఆదాయానికి మించి ఆస్తులు ఏమున్నాయి, ఎలా లభ్యమైనాయి, ఇవి కూడా చూస్తూ ఉన్నారు. రెండోది, ఇందాక మీరు అడిగినట్టు అసలు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంపీ ఎవరండి? వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా నాకు తెలిసినంత వరకు. అంతే కదా. వాళ్ళ అడ్డాలో పెట్టారు అంటే ప్రత్యక్షంగా కనబడుతుంది కదా. ప్రత్యక్షంగా వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి అడ్డాలో అక్రమ మద్యము, నకిలీ మద్యాన్ని అమ్మకాలు పెట్టడానికి కేంద్రంగా పెట్టుకున్నారంటే వీళ్ళ పాత్ర కనపట్టలేదా? పెట్టారు. ప్లస్ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం దగ్గరలో పెట్టుకున్నారు. అది అంటే ఏదైనా కాబట్టి చిన్నది అది అయితే వారిపైన నెట్టడానికి. కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయడానికి, అది విచ్చలవిడిగా వాళ్ళ జిల్లాలో, ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే ఇలాంటి అవినీతి జరుగుతాయి. ఇది అక్రమ మద్యాన్ని, నకిలీ మద్యాన్ని అమ్ముతుంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు పెద్ద నకిలీ వ్యాపారం చేస్తామన్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పడానికి పాపం ప్రయత్నించి చేతులు కాల్చుకున్నారు. ఇక్కడ మీరు ఇందాక ఏదో అడిగారు, ఏంటి, దేని గురించి అడిగారు? ఇదే సార్, లై డిటెక్టర్, నార్కో, ఇవన్నీ మాట్లాడితే పట్టుబడితే అదే అడుగుతున్నారు కదా. చేయండి చేయండి చేయండి, ఏంటి చెయ్యరనే ధైర్యమా? ఎట్లా ఉంటుందా సార్ ప్రాసెస్? అది కాదు. విచారణ సంస్థలకి ముద్దాయిలు బయట ఉన్నప్పుడు విచారణ సంస్థలకి ప్రత్యేకంగా లై డిటెక్టర్ కానీ లేకపోతే నార్కో ఎనాలిసిస్ టెస్టులు కానీ చేసేటువంటి అధికారం లేదు. అది న్యాయస్థానంలో ముద్దాయిలు అంగీకరిస్తే మాత్రమే ఈ టెస్టులు చేయాలి. కానీ న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత సైలెంట్ అయిపోతున్నారు. చూడండి, మీరు ఎక్కడైనా కానీ, ఏ కేసులో అయినా కానీ అరెస్ట్ అయిన తర్వాత నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయమనో లై డిటెక్టర్ టెస్ట్ చేయమని ఎవ్వరు అడగట్లా. అవును. బయట ఉన్నప్పుడు మీడియాలో దంచేస్తున్నారు, ఈ టెస్టులకి మేము సిద్ధం సిద్ధం అని చెప్పేసి అని. ఎందుకంటే అప్పుడు విచారణ సంస్థలకు హక్కు లేదు కదా. న్యాయస్థానంలో ముద్దాయి అంగీకరిస్తే తప్ప, న్యాయస్థానం ఆదేశిస్తే తప్ప ఈ టెస్టులు చేయడానికి లేదు. కాబట్టి మరి అదే బాణీని న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత మాకు లై డిటెక్టర్ టెస్ట్ చేయమని న్యాయమూర్తి గారు రిమాండ్ ఇచ్చేటప్పుడు ఎందుకు అడగట్లా? మీరు మేము సిద్ధమని ఎందుకు అడగట్లా? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టడానికి, వక్రమార్గం పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి అంటే, ఇప్పుడు మొన్నటి వరకు రాజకీయ ప్రతీకార వాంఛ, ప్రభుత్వం కుట్రపూరితంగా మా మీద కేసులు పెడుతుందన్నారు. ఆ మాటలు అన్నవాళ్ళు ఈనాడు ఒక్కళ్ళన్నా నోరు తెరుస్తున్నారా? అంతే అంతే. ఇప్పుడు సిట్టు అన్ని ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్, వాస్తవాలు మొత్తం దగ్గర వాళ్ళు తెరవట్లేదు. ఇప్పుడు జైల్లో ఉన్న చెవిరెడ్డి కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా సార్. ఇప్పుడు వీళ్ళ గురించి బయట కూడా ఎవరు మాట్లాడట్లేదు. బయట ఉన్న వాళ్ళ నాయకులు కావచ్చు, లేదంటే వాళ్ళ పార్టీ అధినేతలు కావచ్చు, ఎవరు మాట్లాడట్లేదు ఇప్పుడు. ఎందుకో మరి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే ఆధారాలని బయట పెట్టేస్తారు, ఆధారాలని బయటకు వచ్చేసినాయి, మనం అబాస్పాలు అవుతాము, కాబట్టి నోరు మూసుకొని కూర్చోవటం అంత ఉత్తమం ఇంకోటి లేదు అని చెప్పేసి నిర్ధారణకు వచ్చినట్టుగా కనబడతా ఉంది. ఇంకా పాపం వాళ్ళు కూడా ఏమి ఈయన సపోర్ట్ చేయడానికి కావాల్సిన ఆధారాలు లేవు. అదేమంటే సిటీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ, వీళ్ళ మధ్య ఉన్న సంభాషణలు కానీ, కాల్ డేటా రికార్డు కానీ మొత్తం సేకరించి దగ్గర పెట్టుకున్నారు. ఇంకేం మాట్లాడతారు? కాబట్టి ఏదో కొంతకాలం అధికారం ఉన్నంతసేపు తప్పించుకోవడానికి సాధ్యం అవుతుంది, కానీ శాశ్వతంగా చట్టాన్ని నుంచి తప్పించుకోవడం అనేది అసాధ్యం అనేది అనేక సంఘటనలు ఈ దేశంలో మనకు నిరూపణ అయినాయి. రైట్ సార్. కాబట్టి దానిలో భాగమే ఇది. దీంట్లో నుంచి తప్పించుకోవడం అనేది అంత, ఎందుకంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, లేకుంటే కాల్ డేటా రికార్డులు ఉన్న ఆధారాలు ఉండగా తప్పించుకోవడం అంత ఈజీ ఏం కాదు. అందుకే అందరూ నిమ్మక నీరెత్తినట్లుగా ఎవరు ఏది మాట్లాడితే ఏ కొంప మునుగుద్దో అని చెప్పేసి అని
అందరూ కూడా కుక్కిని పేనులాగా ఈ రోజున సైలెంట్గా ఉన్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలండి. రైట్. దుర్గా కుమార్ గారు, సార్ ఇప్పుడు అరెస్టుల పర్వం అంటే